పోలవరం నిర్మాణ పనుల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మొత్తం ప్రాజెక్టుకే ఆయుపట్టు వంటి కాఫర్ డ్యాం నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఐకానిక్ బ్రిడ్జి పనులకు సంబంధించిన పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. పోలవరం పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్న సీఎం 70% మట్టి పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. డయాఫ్రమ్ వాల్ పనులు ఈ సీజన్లో 50% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలో అసలు నీటి సమస్యే ఉండదన్నారు. డ్యామ్ చూసినప్పుడు 28 లక్షల క్యూసెక్స్ ఆఫ్ ఫ్లడ్ ని డిశ్చార్జ్ చేసే విధంగా మనం ప్రొటెక్ట్ చేసే విధంగా పెట్టుకున్నాం. ఇది 100 సంవత్సరాల వరద ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చాం. అదే మరి ఇక్కడనే ఈరోజు ఇంకొక దానికి ఏదైతే ఐకానిక్ బ్రిడ్జ్ కింద స్పిల్ ఛానల్ బ్రిడ్జ్ కూడా ఫౌండేషన్ వేశాం. ఈరోజు ఈ బ్రిడ్జ్ యొక్క వివరాలు చూస్తే ఇది స్పిల్ ఛానల్ కవర్ చేయడానికి క్రాస్ చేయడానికి పెట్టుకున్నటువంటి ఇది బ్రిడ్జ్. ఇది దీనివల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అండ్ అదర్ వర్క్స్ అంతా కూడా ఈ మెటీరియల్ అంతా క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మరిగా స్పిల్వే బ్రిడ్జ్ పైన అందరూ రావడానికి అవకాశం లేకుండా చేయడం కోసం ఎక్కువ వస్తే ఇబ్బంది వస్తుంది కాబట్టి జనరల్ ట్రాఫిక్ అంతా దీని కింద చూసుకొని వెళ్ళిపోవడానికి ఇది వేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి త్రాగునీటి సమస్య సాగునీటి సమస్య లేదు. ఈ సంవత్సరం నీళ్లు కూడా ముందే రిలీజ్ చేసేసాం. ఫస్ట్ రిలీజ్ చేశాం. 2 జిల్లాలు మొదటిసారి చరిత్రలో రైట్ టైం ఏరువాక 9వ తారీఖు రేపు ఉంది. ఏరువాక కంటే ముందే నీళ్లు రిలీజ్ చేశాం. ఇంకా రైతులు పంట వేసుకోవడం, 2వ పంటకు కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోవడం, అవసరమైతే 3వ పంట ఏదైనా మినుము వేసుకోగలిగితే దానికి కూడా సిద్దం చేస్తాం. మొన్నే పట్టిసీమ పూర్తి చేశాం. ఈ సంవత్సరం 100 టీఎంసీ నీళ్ల దగ్గర కృష్ణా తీసుకునే అవకాశం ఉంది. భగవంతుడు అన్ని విధాలా ఆశీర్వదిస్తున్నాడు, సహకరిస్తున్నాడు. కాబట్టి అపోజిషన్ పార్టీస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు బాధలు వాళ్ళ ఇది చూస్తే ఒకసారి పాపం భరించలేని సమస్య వాళ్ళకి. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఏంట్రా అయిపోతా ఉందని. మొన్న కూడా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చి ఎందుకు మీరు చేస్తున్నారని అడుగుతున్నాడు. ఎందుకు రాష్ట్రానికి ఇచ్చారని అడిగే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ప్రాజెక్టు కాకూడదు. అందుకే ప్లానింగ్ బోర్డు ఒక మాట చెప్పారు. మన నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పింది ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు కాబట్టి వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే సరైన ఆర్గనైజేషన్ స్టేట్ గవర్నమెంట్, సరైన వ్యక్తి ముఖ్యమంత్రి అనే ఉద్దేశంతోనే మనకి ఈ ప్రాజెక్టు ఇచ్చారు.